హలో ఫ్రెండ్స్, నేను మీ సంతోషారి. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, వీడియోని ఫటాఫట్ లైక్ చేసేయండి. మరి ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇవాళ వీడియోలో టాప్ 5 వాట్సాప్ సీక్రెట్ గురించి నేను చెప్తాను. గైస్, వీడియోని మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వస్తే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్సాప్లో స్టిక్కర్ గురించి. అంటే మనకి వాట్సాప్లో చాలా రకాల స్టిక్కర్స్ అవైలబుల్లో ఉంటాయి. అంతేకాకుండా మనకి యానిమేటెడ్ జిఫ్స్ అనేవి కూడా అవైలబుల్లో ఉంటాయి. మనం జిఫ్స్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన కేటగిరీని అక్కడ టైప్ చేసి దానికి సంబంధించిన జిఫ్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. వీటిని మనం గుడ్ మార్నింగ్ అని, గుడ్ నైట్ ఇలా చాలా వాటిని మనం డైలీ సెండ్ చేస్తుంటాం కదా. ఇలా ఇక్కడ నుంచి మనం సెండ్ చేసుకోవచ్చు, వేరే డౌన్లోడ్ చేసుకోకుండా. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టిక్కర్ సింబల్ కనబడుతుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే మనకు వాట్సాప్లో కొన్ని స్టిక్కర్స్ అవైలబుల్లో ఉంటాయి. ఆ స్టిక్కర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా కొత్త స్టిక్కర్స్ని కూడా వీళ్ళు యాడ్ చేస్తారు. వేరే వాళ్ళు మనం వాట్సాప్లో ఫన్నీ చాట్స్ కోసం మనం ఇలా స్టిక్కర్స్ని యూజ్ చేస్తుంటాం కదా. ఇలా వాళ్ళు యూజ్ చేసిన స్టిక్కర్స్ని మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా వాళ్ళు యూజ్ చేసిన స్టిక్కర్ని మనం యాడ్ టు ఫేవరెట్స్ మీద క్లిక్ చేస్తే మనం స్టిక్కర్స్ని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు వాట్సాప్లో కొన్ని న్యూ స్టిక్కర్స్ అనేవి వాట్సాప్ వాళ్ళు అప్డేట్ చేశారు. సో ఇక్కడ మనకు చాలా రకాల యానిమేటెడ్ స్టిక్కర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఫోటో స్టిక్కర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే మనం స్టిక్కర్స్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక స్టిక్కర్ ఆల్బమ్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు అది అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేసి చూసి ఇక్కడ మనకి మై స్టిక్కర్స్లో అది డౌన్లోడ్ అయినట్టు చూపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చి నేను ఆ స్టిక్కర్స్ని క్లిక్ చేస్తే సో ఇవి స్టిక్కర్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేసాయి. సో ఇలా స్టిక్కర్స్ని అయితే మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఇంకా చాలా రకాల స్టిక్కర్స్ ఉన్నాయి, వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొత్త కొత్త స్టిక్కర్స్ని కూడా మనం వేరే యాప్ లేకుండా ఇలా ఈజీగా మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనం వాట్సాప్కి లాక్ వచ్చేసింది. అంటే మనం ఫింగర్ ప్రింట్ మొబైల్స్లో ఉంటుంది కదా, వేరే యాప్ ద్వారా మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేసుకోకుండా మనకు వాట్సాప్ వాళ్ళే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని తీసుకొచ్చారు. మనం అకౌంట్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్ళి లాస్ట్కి వెళ్తే మనకు అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఫింగర్ ప్రింట్ లేని మొబైల్స్లో ఎలా అంటే మనం వాట్సాప్కి లాక్ పెట్టుకోవాలంటే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం మన ఈమెయిల్ ఐడిని ఇవ్వాలి. మనకు కావాల్సిన పిన్ నెంబర్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనేబుల్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే సీక్రెట్ పిన్ పెట్టాలనుకుంటున్నామో ఆ సీక్రెట్ పిన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, ఈమెయిల్ అడ్రస్ని కూడా మనం ఇక్కడ చేయాలి. ఎందుకంటే మనం ఒకవేళ ఆ పిన్ని మర్చిపోతే దాన్ని మనం ఈమెయిల్కి వెళ్ళి చూసుకోవచ్చు, ఫర్గాటన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ విధంగా ఇచ్చాను కదా, ఇక్కడ నుంచి అయితే మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ అయిపోయింది. దీని ద్వారా మనకు వాట్సాప్ అనేది లాక్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం వాట్సాప్ ఫింగర్ ప్రింట్ ఉన్న మొబైల్లో కానీ ఫింగర్ ప్రింట్ లేని మొబైల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి వాట్సాప్లో డార్క్ థీమ్ కూడా అవైలబుల్లో ఉంది. మనం చార్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ పైన థీమ్లో కనబడుతుంది. అక్కడ వెళ్ళి మనం డార్క్ మోడ్ ఆన్ చేసుకుంటే మనం వాట్సాప్లో కూడా డార్క్ మోడ్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా మనకు అవైలబుల్లో ఉంది. ఒకసారి నేను వాట్సాప్ ఓపెన్ చేయగానే ఫింగర్ ప్రింట్ మనం సెట్ చేసుకుంటే ఫింగర్ ప్రింట్ ఈ విధంగా వస్తుంది. ఒకవేళ 2 స్టెప్ ఫింగర్ ప్రింట్ లేని మొబైల్లో అయితే మనకి ఈ విధంగా అయితే పిన్ ఎంటర్ చేసి మనం వాట్సాప్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. గైస్, నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్సాప్లో మనం మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలంటే 5 మెంబర్స్కి లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం 5 మెంబర్స్ కాకుండా ఎక్కువ మందికి ఎలా ఫార్వర్డ్ చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మనకు అక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి మన కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో కాంటాక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతమందికి ఒకటే మెసేజ్ని పంపించాలనుకుంటున్నాము, ఆ కాంటాక్ట్స్ని ఎంతమంది ఉంటారో అంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి. మనం లైక్ మన రిలేషన్షిప్స్కి సంబంధించి కానీ లేకపోతే మన ఫ్రెండ్స్కి సంబంధించి కానీ డైలీ మెసేజెస్ గుడ్ మార్నింగ్ ఇలాంటి మెసేజ్లు పెడుతుంటారు కదా, వాళ్ళు డైలీ ఒక్కొక్కరికి ఫార్వర్డ్ చేయాలనుకోకుండా మనం ఒకటేసారి మెసేజ్ పెడితే చాలా మందికి వెళ్ళిపోతుంది. ఇలా ఒకటేసారి మనం చాలా మందికి మెసేజ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఇలా మీరు ఎంతమందికి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో అంతమంది మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా మేము సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళందరినీ ఒక గ్రూప్ లాగా వస్తుంది అనమాట. మనం ఏదైతే గ్రూప్స్ని వాడతాం కదా అలా గ్రూప్ లాగా వస్తుంది. బట్ మనం ఏదైతే మెసేజ్ని పోస్ట్ చేసిన తర్వాత అది ఇండివిజువల్గా వెళ్తుంది, వాళ్ళకి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా వెళ్తుంది. కానీ మనం ఇక్కడ చూపించేది మాత్రం 9 పార్టిసిపెంట్స్ అని అక్కడ చూపిస్తుంది కదా, నేను ఒక 9 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. బట్ అలా చూపిస్తుంది. కానీ మీరు ఏదైనా ఒక మెసేజ్ని ఇక్కడ టైప్ చేసి పంపిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా వెళ్తుంది. అలా మీకు ఈ గ్రూప్కి సంబంధించి కాలేజ్ గ్రూప్కి సంబంధించి ఉంటే డైలీ ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే ఫార్వర్డ్ చేసుకోండి. అలాగే ఏమైనా ఫెస్టివల్కి కూడా సంబంధించి చాలామందికి మెసేజ్ చేయాలనుకుంటారు కదా ఇండివిజువల్గా, అలా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే బ్రాడ్కాస్ట్ యూజ్ చేసి మనం చాలామందికి ఒకటేసారి మెసేజ్ చేయొచ్చు. తర్వాత అయితే వీటిని మనం డిలీట్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనం చాలామందికి అయితే మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ నేను హాయ్ అని పంపించాను కదా, ఈ హాయ్ అనేది చాలామందికి ఇండివిజువల్గా వెళ్తుంది, ఎవరికి గ్రూప్ అని కనిపించదు. సో ఈ విధంగా అయితే మీరు ఒకటేసారి అందరికీ హాయ్ అని పెట్టొచ్చు. ఇలా ఇండివిజువల్గా అందరినీ విష్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మనకి బ్రాడ్కాస్ట్ అనేది చాలా ఉపయోగం. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్సాప్లో స్టార్ మెసేజ్ గురించి. అంటే మనకి ఏదైనా వాట్సాప్లో చాలా మెసేజెస్ వస్తుంటాయి కదా, వాటిని మనం తర్వాత రిప్లై ఇవ్వాలనుకుంటే లేకపోతే అది ఇంపార్టెంట్ మెసేజ్ అంటే దాన్ని తర్వాత ఆలోచించి దానికి రిప్లై ఇవ్వాలనుకుంటే దాన్ని మనం స్టార్ట్ చేసి పెట్టుకొని తర్వాత అయితే మనం చూసుకోవచ్చు. అంటే డైలీ మనకు చాలా మెసేజెస్ ఉంటాయి కదా, వాటిలో మనకి ఏది ఇంపార్టెంట్ అని ఇలా మనం గుర్తుపట్టలేము కాబట్టి దాన్ని మనం
పక్కకి సెట్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే తర్వాత అయితే మనం దానికి రిప్లై ఇవ్వచ్చు. సో అలా మనం వాట్సాప్లో ఏదైతే మెసేజ్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి మనం స్టార్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టార్ చేసుకున్న తర్వాత మనకి 3 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేసి మనకు స్టార్ అండ్ మెసేజ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఏదైతే స్టార్ మెసేజ్ చేసుకుంటామో అవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడైతే మనం వాటిని చూసుకోవచ్చు. ఏవైతే మెసేజెస్ ఉంటాయో ఆ మెసేజెస్ని అయితే మనకి ఇక్కడ సెట్ చేసి పెట్టుకుంటాం కదా మెసేజెస్ని, ఆ మెసేజెస్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత అయితే మనం వీటిని చూసుకొని రిప్లై ఇవ్వచ్చు. అంటే డైలీ మనకి చాలా మెసేజెస్ వస్తుంటాయి కదా, మెసేజ్లో పడి మనం చాలా మెసేజ్ని మర్చిపోతుంటాం. అలాంటప్పుడు మనకి స్టార్ మెసేజ్ అనేది యూజ్ అవుతుంది. మనం మెయిన్ మెసేజ్ని తీసి పక్కకు పెట్టుకొని తర్వాత మనం వాటికి సంబంధించి వాటిని రిప్లై ఇవ్వాలనుకుంటే ఇలా ఈ విధంగా అయితే మనం దాన్ని స్టార్ట్ చేసి పెట్టుకొని తర్వాత రిప్లై ఇవ్వచ్చు. సో అక్కడ నుంచి మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోతుంది. గైస్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి వాట్సాప్ స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ని మనం అలాగే ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ చూసేటప్పుడు కొన్ని మ్యాటర్ స్టేటస్ ఉంటాయి, వాటిని చదవాలంటే ఇలా మనం స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత మన చేతి 3 ఫింగర్స్ ఉంటాయి. 3 ఫింగర్స్ని మనం అలా స్క్రీన్ మీద టచ్ చేస్తే ఆ స్టేటస్ అనేది ఆగిపోతుంది. సో మనకు అక్కడ కావాల్సిన మ్యాటర్ని మనం చదువుకొని తర్వాత మనం ఇలా ఆ 3 ఫింగర్స్ని మళ్ళీ ట్యాప్ చేస్తే అది అనేది వెళ్ళిపోతుంది. సో కొన్ని మొబైల్స్లో అయితే మనకి ఇక్కడ పైనుంచి కిందికి ఇలా డ్రాగ్ చేస్తే స్టాప్ అవుతుంది. కొన్ని మొబైల్స్లో మనం 3 ఫింగర్స్ ద్వారా అయితే స్టాప్ చేసి చదువుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి వాట్సాప్లో 5 సీక్రెట్స్ అయితే ఇవి వాట్సాప్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది అందరికంటే ముందుగా మీకు అందుతుంది. ఈ వీడియోలో మీకు ఏ సీక్రెట్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. దిస్ ఇస్ సంతోష్ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ.